మాత్రమైన ఎప్పుడైతే పుట్టినాదో ఆ పుడిమి లోపల కదనమ్మా చూసుకుంటా ఆ యొక్క నాయని ఇంటి అందమయ మయమోద పెట్టుకుంటా అక్కడక్కడ గాత పెట్టుకుంటా ఏ విధంగా బయలుదేరిందో రేణుకా ఎల్లమ్మ పుట్టంగా ఎప్పుడైతే మాత్రమైనా రేణుకా ఎల్లమ్మకు లగ్నం చేయాలని చెప్పి ఆ యొక్క లోకాల శంకరుడు సక్కని పార్వతీదేవమ్మ ఏమి చేసినదంటే తన ఊరి బ్రాహ్మణుడా తోడ పిలిపించి పక్కూరి బ్రాహ్మణుల ప్రేమతో పిలిపించి పాల నేతలతో పంచామృతాలు కడిగించి ఆ యొక్క సక్కని పార్వతీదేవమ్మ సక్కని లోకాల శంకరుడు ఎండికొండ కైలాసపురి పట్టణం లోపల మాత్రమైన ఆ యొక్క దేవాన దేవతల సాక్షిగా ఏమి జరుగుతున్నదమ్మా ఆ యొక్క మాత్రమైన జయరేఖను మాత్రమైన లోకాల శంకరుడు మాత్రమైన రాజాదిరాజులకు పంపినాడు వీరాది వీరులకు పంపినాడు ఆ రాజాదిరాజులకు పంపినాడు వీరాది వీరులకు పంపినాడు మునీశ్వరులకు పంపినాడు ఆ జయరేఖ మాత్రమైన కంచుకు బాలకోట కార్తీక రాజులకు అందినాది ఆ యొక్క ముత్తరాసు కులములు పుట్టిన మాత్రమైన ముత్తు జమదగ్ని మహామునికి అందినాది ఆ యొక్క రాజాదిరాజులు కార్తీక రాజులు ఇక్కడ నుండి మాత్రమైన మునీశ్వరుడు మాత్రమైన బయలుదేరి వస్తున్నారు కదమ్మా ఆ యొక్క మాత్రమైన లోకాల శంకరుడు ఎప్పుడైతే కార్తీక రాజులు బయలుదేరినారో